నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కాలం మారుతున్నా మనుషులు మాత్రం మారడం లేదు. వారి ఆలోచనలో కొంచెం కూడా మార్పు రావడం లేదు. కులం, మతం కోట్లాటలు ఆగడం లేదు. ఇవే ప్రేమకు అడ్డుగా మారాయి. కులాలు, మతాల గోడలు తెంచేసి కొంతమంది తమ ప్రేమను దక్కించుకుంటున్నారు. కానీ వీరిపై పగ పెంచుకుంటున్నారు కుటుంబ సభ్యులు. వారి అందమైన జీవితాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు కాలరాజేస్తున్నారు. దేశంలో ఏదో ఒక మూల పరువు హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా హర్యానాలోని సోనిపట్లో ఇలాంటి హత్య చోటు చేసుకుంది. తమను కాదని తనకు పెళ్లి కాకుండా తమ్ముడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అక్కస్సు పెంచుకున్న అన్న దారుణానికి ఒడిగట్టాడు. సొంత తమ్ముడు, మరదలు అతని కొడుకును హత్య చేశాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది. హర్యానా రాష్ట్రం సోనిపట్ జిల్లా రాయ్ ప్రాంతంలోని బింద్రౌలి గ్రామంలో ధరంబీర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు మన్దీప్, అమర్దీప్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశాడు. ఇద్దరు కుమారులకు వివాహం కాలేదు. అయితే అతడి చిన్న కుమారుడు అమర్దీప్ సోనిపట్లోని అదనపు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోని మానవ సమాచార మరియు వనరుల శాఖలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అమర్కి బైన్స్వాల్ కాలాన్ గ్రామానికి చెందిన మధుతో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకి అది ప్రేమగా మారింది. అయితే వీరిద్దరూ వేరువేరు కులాలు. దాంతో వీరి ప్రేమను తొలుత పెద్దలు అడ్డు చెప్పారు. ఆ తర్వాత ఒప్పుకోవడంతో 3 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. సంతోషంగా జీవిస్తున్నారు. కాకపోతే వీరి పెళ్లి మాత్రం మొదటి నుంచే అన్న మందీప్ కు ఇష్టం లేదు. ఎందుకంటే అతడి భార్య అందంగా ఉండడంతో పాటు తాను పెళ్లి చేసుకోకుండా తమ్ముడు వివాహం చేసుకోవడంతో సహించలేకపోయాడు. కోపంతో ఊగిపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. కొద్ది కాలానికి అమర్, మధులకు కొడుకు పుట్టాడు. శివం అని పేరు పెట్టుకున్నారు. కాగా వీరిద్దరి లవ్ మ్యారేజ్ విషయంపై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇక తాజాగా బుధవారం రాత్రి అమర్దీప్ తన భార్య, కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో మంచంపై పడుకున్నాడు. తెల్లవారింది. నిద్ర లేచిన ధరంబీర్ తన మనవడితో కాసేపు ఆడుకుని బయటకు వెళ్లాడు. అంతలోనే ఇంట్లో నుంచి కేకలు వినిపించాయి. ఏమైందని ధరంబీర్ ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడ వారు రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్నారు. వారిని చూసిన ధరంబీర్ బోరున విలపించాడు. అంతలో పెద్ద కొడుకు మందీప్ బైక్ పై ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెళుతూ అమర్దీప్, మధు, శివంలను తానే హత్య చేశానని బిగ్గరగా అరుచుకుంటూ వెళ్లిపోయాడు. ఎవరికైనా చెబితే తండ్రి అని కూడా చూడకుండా చంపేస్తానంటూ ధరంబీర్ ని బెదిరించాడు. అయితే తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మంచంపై అమర్దీప్ మృతదేహం కనిపించింది. కోడలు మధు మృతదేహం గదిలో ఉంది. మనవడు గాయపడగా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు ధరంబీర్. అయితే చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.